నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమరావతి భూముల విషయంలో మళ్ళీ ఆందోళన తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే తాడికొండ నియోజకవర్గం పరిధిలోని పొన్నెకల్లు అలాగే పెదపర్మి ఈ రెండు చోట్ల గ్రామ సభలకు వెళ్తే ఎమ్మెల్యే తెగ తగిలింది. మరోపక్క కొన్ని గ్రామాల్లో చాటింగ్ వేసుకుంటున్నారు. ప్రభుత్వం వస్తుంది, భూములు లాగేసుకుంటుంది, జాగ్రత్తగా ఉండండి, ఇంతకుముందు తీసుకున్నట్టుకే దిక్కులేదు. రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. దాదాపు 9,600 రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వాలి సిఆర్డీఏ కానీ ప్రభుత్వం. సో రైతులు ప్రభుత్వం ఆశించినట్టు ఉవిళ్ళూరుతో అయితే ఎవరు ముందుకు రావట్లా. జరుగుతున్నదైతే ఇది. ఈ అంశం మీద అసలు ఈ ల్యాండ్ పూలింగ్ ఏంటి, ల్యాండ్ పూలింగ్కి లిక్కర్ స్కామ్కి ఉన్న పోలిక ఏంటి, ఇవన్నీ సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మనకి చింతా రాజశేఖర్ గారు. నమస్తే రాజశేఖర్ గారు. సో మీరు చూశారు కదా, లాస్ట్ వీక్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు వెళ్తే పొన్నెకల్లు తాడికొండ మండలం, అక్కడ ఆయన్ని నిలదీశారు. మాకు రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు, కడదానికి కళ్యాణం అన్నట్టు మీరు వచ్చి అడిగితే ఎట్లాగా, ముందర ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లారిటీ ఇవ్వండి, అసలు ఈ ప్రపోజల్ ఏంటి అని చెప్పేసి నిలదీస్తున్నారు. మరోపక్క పెదపర్మి విలేజ్లో అయితే మనం చూసాం, ఏమిటి వాళ్ళు సైకిళ్ళ మీద చాటింపు మైకులు పెట్టుకొని చాటింపులు వేస్తున్నారు. ప్రభుత్వం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలో ఉండండి, తాళాలు వేసుకొని ఉండండి, బయటకు వస్తే మీ భూములు లాక్కుంటారనే పద్ధతిలో వాళ్ళు చాటింపు. అంటే వాళ్ళ భయాలు అలాంటివి, వాళ్ళ భయాలు అట్లా ఉన్నాయి. ఏంటంటే అసలు మొత్తం ఈ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంతకుముందు నోటిఫికేషన్ ఇస్తూ పాత ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అవే ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్పింది. అసలు ల్యాండ్ పూలింగ్ చట్టం అంటేనే ప్రభుత్వ ఖజానాన్ని దోచి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టం అంటేనే అదేంటో మీకు వివరిస్తాను. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కొత్త రాజధాని కావాలంటే భూమి కావాలంటే అయితే ప్రభుత్వ భూమి లేదా బయట వ్యక్తుల నుంచి భూమి కొనాలి. బయట వ్యక్తుల నుంచి భూమి కొనాలంటే మనకి 2013 భూసేకరణ చట్టం ఉంది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, గ్రామీణ ప్రాంతంలో అయితే మీరు రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన కార్డ్ వాల్యూ అంటే రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న వాల్యూకి 4 రెట్లు ధర చెల్లించి రైతుకి ఇచ్చి భూమి కొనుక్కోవాలి. అది ల్యాండ్ పూలింగ్ చట్టం చెప్తుంది. అర్బన్ ఏరియా అయితే రెట్టింపించి కొనుక్కోవాలి. కానీ చంద్రబాబు నాయుడు కొత్త చట్టం తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని కాదని కొత్త చట్టం తీసుకొచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ 2013 సమీకరణ చట్టం కొత్త తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటో ఈజీగా అర్థం కావడానికి ఇది ఒక బోర్డు తీసుకొచ్చాను నేను. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, ఒక రైతు 1 ఎకరా భూమి కనుక ప్రభుత్వానికి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తాము అని చెప్పారు. మనం 1 ఎకరాలో 4,840 గజాలు ఉంటాయి. దాంట్లో ఈ 1250 అంటే 26% అవుతుంది. సో 25% అనుకుందాం. రైతులకి 25% వెళ్తుంది. రైతులకి 25%. దాంట్లోనే వీళ్ళకి 1200 స్క్వేర్ యార్డ్స్ అంటే ఎకరాకి 4,850 గజాలు కదా, దాంట్లో 1250 వాళ్ళకి ఇస్తామంటున్నారు, అంటే 25%. సో రైతులకి 25%. రోడ్ కేవలం రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ కూడా కలిపి అది 250, ఇది 1000 కలిపి 250. రోడ్లు, భవనాలు, పార్కులు వగేరాకి 50%. దీంట్లో పేదలకు ఇళ్ల పట్టాలు కూడా దీంట్లోనే ఉన్నాయి. సో ఈ 25+50 పోగా ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. సో 25% ప్రభుత్వం దగ్గర భూమి మిగులుతుంటే ఈ భూమి విలువ ఎంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దామండి. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల. ఓకే. సో ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఎంత? 25%. దీని విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతులకి మిగిలేదంత? అది కూడా 25%. మరి దీని విలువ ఎంత అవుతుంది? అంతే ఉండాలి. సో రైతులకి 25% ఇచ్చే ప్లాట్ విలువ 5 లక్షల కోట్లు అని చెప్తున్నారు. సో ఒకవేళ 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొన్నట్టయితే ఈ ల్యాండ్ పూలింగ్ కాకుండా ఆ చట్టం ప్రకారం కొంటే ఎంత అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఆ రోజున రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం 29 గ్రామాల్లో కార్డు వాల్యూ 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంది ఎకరా. అంటే మీరు దానికి 4 టైమ్స్ అంటే 8 నుంచి 12 లక్షలు ఇవ్వాలి రైతుకి. ఇస్తే రైతు ఆ భూమి ప్రభుత్వానికి ఇచ్చేయాలి. భూ సమీకరణ కదా, భూసేకరణ. అది భూసేకరణ అయితే 4 టైమ్స్ ఇస్తారు. 4 టైమ్స్ ఇవ్వాలి. 4 టైమ్స్ అంటే 2 లక్షలకి 4 టైమ్స్ అంటే 8 లక్షలు. పోనీ 10 లక్షలు వేసుకోండి, యావరేజ్ 10 లక్షలు. ఓపెన్ మార్కెట్లో కూడా అంతే ఉంది అప్పుడు. సో ఓపెన్ మార్కెట్లో ఉన్న వాల్యూకి గవర్నమెంట్ ఇచ్చే వాల్యూకి సేమ్ ఉన్నప్పుడు కొంతమంది నిరాకరించవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి?
బాబు మీ మార్కెట్ విలువ 10 లక్షలు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూడా మీకు వచ్చే 10 లక్షలు, నేను 10కి 20 ఇస్తా, 10కి 20 ఇస్తా. లేదా మీరు ఇక్కడ రాజధానికి నేను వ్యవసాయమే చేసుకుంటానంటే రాజధానిలో మీకు 1 ఎకరం భూమి ఇవ్వండి, దానికి రెట్టింపు బయట ఇస్తా. బయట ఇదే పంటలు పండే భూమి ఇక్కడ ఏ పంటలు పండుతుందో అదే భూమి బయట 2 ఎకరాలు ఇస్తా అని ప్రతిపాదన చేస్తుంటే ఏ రైతు నో చెప్పేవాడు కాదు. సో అలా ఎకరా 20 లక్షలు చొప్పున కొంటే ఎంత అయ్యేది ఒకసారి మనం చూద్దాం. మొత్తం చంద్రబాబు నాయుడు గారు పూల్ చేసింది 35,600 ఎకరాలు అనుకుందాం. 35,000 ఎకరాలు ఈజీగా మనకు లెక్కేసుకోవడం. అందులో 1/4 తీసుకోండి. 35,000 ఇంటూ 20 లక్షలు ఓకే, ఎంత అవుతుంది? 7,000 కోట్లు. 7,000 కోట్లు పెట్టి మీరు మొత్తం భూమి కొన్నట్టయితే ఈ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. ప్రభుత్వ భూమి అయిపోతే మీకు అంగుళం భూమి కూడా రైతుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ల్యాండ్ పూలింగ్ చేసి కట్టమనలా. ల్యాండ్ పూలింగ్ చేస్తే ఇప్పుడు ఇది రైతులకు వెళ్ళేదంతా 5 లక్షల కోట్లు. మీరు 7,000 కోట్లు ఇచ్చేసినట్టయితే ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానా బడ్డెన్ తప్పేదంటారు ఆయన. ప్రభుత్వ ఖజానాన్ని దోచి రైతుల ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్ కట్టబెడుతున్నారంటున్నా నేను. ఓకే, ఇప్పుడు అప్పటికే మీ అనుమానం అప్పటికే ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందా భూమి? ఇప్పుడు 20 లక్షల చొప్పున ప్రభుత్వం బయట రైతులు దాదాపు 48% భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళకి 20 లక్షల చొప్పున అమ్మేశారు. 8, 10, 12, 15, 20 లోపల 48-50% భూమి బయట వాళ్ళకి అమ్మేశారు. ఆ బయట వాళ్ళకి అమ్మే బదులు నువ్వెందుకు కొనలేదు? ప్రభుత్వం ఎందుకు కొనలేదు? ప్రభుత్వం కొంటే ప్రభుత్వానికి లాభం వచ్చేది కదా. ఈ భూమి విలువ దగ్గర డబ్బులు లేవు కదా, ఉంటే కొనేదే కదా. ఇదొక దొంగ నాటకం, లేక కదా ఇదొక దొంగ నాటకం. ఇక్కడ మొదటి సంవత్సరం బడ్జెట్ 1,11,000 కోట్లు, రెండో సంవత్సరం బడ్జెట్ 1,13,000 కోట్లు. మీకు ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకొచ్చారు. అంటే 2017-18లో 2014-15లో చివరి క్వార్టర్లో, అంటే జనవరి 1వ తారీఖున 2017 జనవరి 1 జియో నంబర్ 1/2015 ఇది. సో ఆ రోజున 3 నెలల ఫైనాన్షియల్ బడ్జెట్లో మీకు 3 నెలల టైం ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉంటుంది. మార్చ్ అంటే 2016 2015లో 3 నెలలు, 2015-16లో సంవత్సరం. 2 సంవత్సరాల బడ్జెట్లో 2,25,000 కోట్లు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. 2,25,000 కోట్లలో నుంచి 7,000 కోట్లు మీరు తీలేరా? పసుపు కుంకుమకేమో మీరు బడ్జెట్ ఎలకేషన్ లేకుండా 20,000 కోట్లు తీసి ఓట్ల కోసం పంచిపెట్టగలరా? ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే దానికోసం మీకు 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు తీయలేరా? ఇది కేవలం దోపిడీ కోసం ఉద్దేశించిన చట్టం అని స్వయాన నరేంద్ర మోడీ గారు అన్నారు. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ఒకసారి దయచేసి ప్లే చేయండి. రైట్, ప్రధానమంత్రి అప్పట్లో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నరేంద్ర మోడీ గారు మాట్లాడింది కూడా. आंध्र प्रदेश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है।